అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ప్రేమను మనం గుర్తెరుగుతున్నాం. ఆయనతో సహవాసం చేస్తున్నాం. దేవుని కృపను బట్టి అంటే యేసుక్రీస్తు మనకు ఇట్టి ఆధిక్యత, దేవుని ప్రేమను ఎరుగుట అన్నటువంటి ఆధిక్యత సువార్త వెల్లడి అగుట ద్వారా ఈ సువార్తను మనం కనుగొని నమ్మేటువంటి స్థితిలోనికి ఆయన కృప ద్వారా మనం వచ్చాం. ఆయన ప్రేమను ఎరుగుతూ ఉన్నాం. ఆయనతో సహవాసం చేసే కొద్దీ అనగా పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేసే కొద్దీ తండ్రి యొక్క ప్రేమలో మనము వేరుపారి స్థిరపడుతూ ఉన్నాం. ఎప్పుడైతే తండ్రి యొక్క ప్రేమలో నువ్వు వేరుపారి స్థిరపరచబడతావో ఇది ప్రార్థన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పునాదిగా ఎంచబడుతుంది. అందుకే ప్రార్థించడము అంటే కేవలము 2 మాటలు మాట్లాడి కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడగడము లేకపోతే కొన్ని మాటలు మాట్లాడడం ప్రార్థన కాదు గానీ, ప్రార్థనలోనికి మనం వచ్చినప్పుడల్లా తండ్రి యొక్క ప్రేమలో మనం వేరుపారి స్థిరపరచబడేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. వేరుపారి స్థిరపరచబడడము అంటే ఆయనతో అన్యోన్య సహవాసములోనికి మనము రావుట. ఇది ప్రేమలో మనం అతికించబడుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉన్న వారంగా ఉంటూ ఉన్నాం. తండ్రి యొక్క ప్రేమ మనం కనుగొంటూ ఉన్నాం. గత రోజు మనం చూసాం. తండ్రి యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపరచబడిన వారము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మన కొరకై ఏం చేస్తూ ఉన్నారు? వాక్యంలో తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపనకర్తగా ఉన్నాడు అని మనకి అర్థమవుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రెజెంట్ డే మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? నేను ఈ క్వశ్చన్‌ని దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం దగ్గర 20 సంవత్సరాల కంటే ముందు ఈ ప్రశ్న నాకు వేయబడింది. ఈ ప్రశ్నకు నేను జవాబును పొందుకున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నారు? వాట్ జీసస్ ఈస్ డూయింగ్ నౌ? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. యేసు యొక్క ఆత్మ ద్వారా మనం ఆయన తండ్రి ప్రేమను మనం ఎరుగుడుతూ ఉన్నాం. అయితే వాట్ ఈస్ ద ప్రెజెంట్ డే మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఇప్పుడున్నటువంటి యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఏంటి అని అర్థం చేసుకున్నాను. సో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చూద్దాం. వాట్ ఈస్ ద ప్రెజెంట్ డే మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11, 12 వచనాలు. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వంత రక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. సో ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తలుడైన పౌలు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను రాస్తూ ఉన్నాడు. కనుక హై ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ఫాదర్ అంటే ప్రధాన యాజకుని యొక్క పరిచర్య క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున చేస్తూ ఉన్నాడు ప్రధాన యాజకుడుగా. సో ప్రధాన యాజకుడుగా ఆయన ప్రస్తుతం అందున్నటువంటి యాజక ధర్మములో ఆయన విజ్ఞాపనకర్తగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే రాబోచున్న మేలుల విషయమై ఏంటి రాబోయేచున్నటువంటి మేలులు అంటే దేవునితో మనం కలిసి కొనుట, సహవాసములో నిలుచుట, ఆత్మను పొందుట అన్నటువంటి మేలును యేసుక్రీస్తు ప్రభు తానేం చేశాడంటే ప్రధాన యాజకుడిగా వచ్చేసాడు. హి ఈస్ ద హై ప్రీస్ట్. సో తానే నిత్యమైన విమోచన సంపాదించుకున్నాడు.
ఇది భౌతికమైనటువంటి నేత్రాలతో కనిపించేటువంటి పని కాదు. అప్పుడు యాజక ధర్మం అంతా కూడా భౌతికంగా కనిపించేటువంటి ప్రత్యక్షపు గుడారములో జరిగించబడుతూ వచ్చింది యాజక ధర్మము. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన బలిగా ఉన్నాడు. అందుకే మేకలేకి కోడెలేకి రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ప్రవేశించాడో నీవు మనకు కూడా అటువంటి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి కలిగినటువంటి అర్హత ఆధిక్యతను సంపాదించుకున్నాము. ఎందుకంటే మనం ఆయన శరీరముగా చేయబడ్డాం కాబట్టి. సో దట్స్ వై అపోస్తులైన పౌలు ఆ క్రీస్తు మన కొరకై సిలువలో మనకు బదులుగా ఆయన వేలాడాడు. ఈ మనకు బదులుగా వేలాడినటువంటి స్థితి అంటే మనకు బదులుగా బలి అర్పణ చేయటాన్ని బట్టి ఈరోజు మనం విమోచించబడ్డాం. సో అందుకే ఈ హెబ్రీలకు రాసిన పత్రికను అనేక మంది స్కాలర్స్, బైబిల్ థియోలాజికల్ వాళ్ళందరూ కూడా ప్రశ్నలతో వేస్తుంటారు. చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు ఈ గ్రంథమునకు కర్త అని ఆలోచన చేస్తారు. కొంతమంది అయితే పౌలు ఈ గ్రంథాన్ని రాయలేదు అని కూడా నమ్మకము ఉంది. కానీ మనం చూస్తే ఈ గ్రంథాన్ని పౌలు గారే రాశారు అనడానికి ఎటువంటి అపనమ్మకం లేదు. ఎందుకంటే పౌలు గారి యొక్క పదజాలాన్ని మనం చూస్తే, భావజాలాన్ని ఆయన పత్రికల్లో ఎటువంటి మాటలు రాయబడ్డాయో అదే మాటలు పౌలు గారు దీంట్లో రాస్తూ వచ్చారు. So the book of Hebrews is a revelation of what Jesus did from the time he was made sin on the cross until he sat down on the right hand of the majesty on high. సో హెబ్రీయులకు రాసిన పత్రిక క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఎప్పటి నుంచి చూపించారంటే ఆయన సిలువలో పాపిగా మార్చబడినటువంటి స్థితి నుంచి ఆయన తండ్రి యొక్క సింహాసనము మీద ఆసీనుడయ్యేంత వరకు దాన్ని గురించినటువంటి ప్రత్యక్షతను మనకు చూపిస్తూ వచ్చారు. సో ఆయన విమోచన కార్యమునంతటినీ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక ఏం చేయబడిందంటే ప్రత్యక్షతగా మనకు చూపించింది. అందుకే ఈ ప్రత్యక్షతలో మనము ముఖ్యంగా 4 రకాలైనటువంటి ప్రత్యక్షతలు మనం చూడగలం. నెంబర్ 1 ఏంటంటే వాట్ గాడ్ త్రూ క్రైస్ట్ డిడ్ ఫర్ us ఇన్ హిస్ గ్రేట్ సబ్స్టిట్యూషన్. వాట్ గాడ్ త్రూ క్రైస్ట్ డిడ్ ఫర్ us ఇన్ హిస్ గ్రేట్ సబ్స్టిట్యూషన్. మనకు బదులుగా క్రీస్తు ద్వారా దేవుడు మనకు ఏమి చేశాడు. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ద్వారా మనకు బదులుగా ఆ సిలువ మరణంలో లేకపోతే ఆ సిలువలో వేలాడుట ద్వారా మనకు బదులుగా ఏం చేయగలిగాడు. ఇది మొట్టమొదటిది. రెండవది వాట్ ద హోలీ స్పిరిట్ త్రూ ద వర్డ్ డస్ ఇన్ ద న్యూ బర్త్ అండ్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనలో నూతన సృష్టిగా చేయబడి మనలో మనం ఆయనను పొందుకోవడానికి ఎలాగా ఆయనను మనం కలిగి ఉన్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చేసాడు. నీలోనికి వచ్చుట అనేది పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా ఏ విధంగా మనం దాన్ని కనుగొనగలం. మూడవది వాట్ జీసస్ ఈస్ డూయింగ్ ఫర్ us నౌ ఇన్ హిస్ ప్రెసెంట్ డే మినిస్ట్రీ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ప్రస్తుతమందు తండ్రి కుడి పార్శ్వములో కూర్చుండి యేసు ప్రభు ఎలాంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇది మూడవది. నాలుగవది వాట్ హిస్ వర్డ్ అండ్ హిస్ లవ్ డూ త్రూ us ఇన్ మినిస్టరింగ్. మనం పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమలో మనం ఉంటూ ఉన్నాము. ఆయన ప్రేమ ద్వారా ఆ వాక్యము ఏ విధంగా మనలో పనిచేస్తూ ఉంది. సో కాబట్టి
దేవుడు మన కొరకై ఏమి చేశాడు అనే దాని గురించి మనం ఎక్కువగా ధ్యానించాలి. క్రీస్తు మన కొరకై ఏమి చేశాడు? ఈ క్రీస్తు మన కొరకై ఏమి చేశాడు అన్నటువంటి స్థితిలో నీవు క్రీస్తులో ఏమై ఉన్నావు ఇప్పుడు? అంటే వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ ఆఫ్ వాట్ క్రైస్ట్ డిడ్ ఇన్ యువర్ లైఫ్ అనేది ఈ ఫెలోషిప్‌లో ఇంపార్టెంట్ అన్నమాట. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తూ కార్యసిద్ధి కలుగు చేయువాడు ఆయనై ఉన్నప్పుడు, క్రీస్తు నా కొరకై ఏమి చేశాడు? నేను క్రీస్తులో ఎలాగా ఉంచబడ్డాను అనే దాని గురించి మనం ఎరుగుతూ ఉండాలి ప్రతిదినం. దట్ ఈస్ హౌ ద ఫెలోషిప్ విల్ బిగిన్ టు గ్రో. సహవాసం అనేది ఎప్పుడు కూడా నిరంతరము అభివృద్ధి చెందబడుతూ ఉండాలి. సహవాసం స్టాటిక్‌గా ఉండకూడదు. అందుకే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఫ్రెండ్‌షిప్ ఒక వ్యక్తితో మరొక సంవత్సరానికొచ్చేసరికి ఇంకొద్దిగా లోతుగా వారిని అర్థం చేసుకునేటువంటి దానిని బట్టి, వారు ఇంకా కొద్దిగా ఎక్కువ అర్థమైన దాన్ని బట్టి ఇంకొద్దిగా లోపలికి మన ఫ్రెండ్‌షిప్ ఎళ్తుంది. అక్కడికి ఆగిపోదు. ఒకవేళ వాళ్ళని అర్థం చేసుకోకుండా ఊరికే వెళ్లి మాట్లాడుతూ వస్తూ ఉంటే, ఆ సహవాసములో ఆ సహవాసము బలపరచబడదు. అలాగనే క్రీస్తు కొరకై క్రీస్తు ప్రేమను నువ్వు తెలుసుకొని, తండ్రి యొక్క ప్రేమను క్రీస్తు అన్నటువంటి వాక్యము ద్వారా, యేసు అనే వాక్యము ద్వారా నువ్వు తెలుసుకుంటూ ఉన్నప్పుడు, నువ్వు ఎక్కువగా ఆయనను అర్థం చేసుకునే కొద్దీ నీ సహవాసము పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడుతుంది. సో, ఇది చాలా ప్రాముఖ్యమైంది. సో, అందుకనే మనం ఏం చేయాలంటే, మనము ప్రార్థనకు వచ్చినప్పుడు వాక్యము ద్వారా ఆయనను ఎరుగుతూ ఉండాలి. ఆయన మనలో ఏమి చేస్తున్నాడు? ఆయన మనలో ఏమి చేశాడు? ఏమి చేస్తున్నాడు? ఏం చేయబోతాడు? అనేటువంటి విషయాన్ని వాక్యముతో మనం తెలుసుకుంటూ, మనం ఎదుగుతూ ఉండాలి. వాట్ ఈస్ గోయింగ్ టు వాట్ ఈస్ డూయింగ్ ఫర్ అస్ నౌ ఫర్ హిస్ గ్రేట్ హై ప్రీస్ట్లీ ఆఫీస్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క కుడి పార్శ్వములో ఆయన కూర్చుండి ఇప్పుడు మన కొరకై ఏమి చేస్తూ ఉన్నాడు? ఆయన 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించినది, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఇవన్నిటి యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక, చిత్తము ఏంటి అనేది ప్రస్తుతమందున్నటువంటి క్రీస్తు యొక్క పరిచర్య, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు అన్నటువంటి దానిని మనం ఎరిగినప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క మొట్టమొదటి పరిచర్య, ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేపబడిన తర్వాత ఆయన పరిచర్య ఏంటి అనేది ఒకసారి మనం యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. హల్లెలూయా! యోహాను సువార్త 20వ అధ్యాయం. గ్లోరీ టు గాడ్. 11వ వచనము, 15, 17 వచనాలు. 20, 11వ వచనం. అయితే మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అయితే మరియా ఏం చేస్తుంది? సమాధి బయట ఏడ్చుచుండెను. నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, సో మరియకు అర్థమైంది అక్కడ యేసు ప్రభువు లేడు. ఆయన మూడో దినం లేస్తానన్నాడు. మరియ గుర్తుపెట్టుకుంది. వేకువజామునే లేచి సమాధి దగ్గరికెళ్ళింది. సమాధి తలుపు తెరిచి ఉన్నట్లుగా చూసినప్పుడు ఆయన ఇక్కడ లేడు అన్నటువంటి వాస్తవం తనకు అర్థమైనప్పుడు ఏడుస్తుంది. ఎవరో ఎత్తుకుపోయారేమో, నా ప్రభువుని ఎవరో తీసుకెళ్ళిపోయారు. నా ప్రభువును ఎవరో సమాధిలో నుంచి మోసుకొని వెళ్ళిపోయారు అని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు మనం 15వ వచనం చూస్తే, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. నేను ఆయనను ఎత్తుకొని నాతో పోదునని చెప్పెను. చూడు మరియ యొక్క ప్రేమ ఎంత గొప్పదండి. సో అక్కడ ఒక తోటమాలి వచ్చాడు. ఆ
తోటమాలి, అమ్మా ఎందుకు యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? యేసుప్రభే వచ్చి స్వయాన ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె గుర్తుపడట్లేదు. ఆమె తోటమాలి అనుకునింది. తోటమాలి అనుకోని యేసు ప్రభువుని ఎక్కడ ఎవరు ఎత్తుకుపోయారు అని అడుగుతూ ఉంది. 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. మరియా యేసు ప్రభు యొక్క తిరిగి లేచుట అనేటువంటి మాటను, ఆ సత్యాన్ని ఆయన భూమి మీద సిలువ వేయబడక మునుపు ఎన్నోసార్లు ఆయన సిలువ మరణాన్ని గురించి శిష్యులతో చెప్పినప్పుడు వారు నమ్మలేదు గాని, మరియా లోపల నాటుకుపోయినటువంటి విషయం ఏందంటే, ఆయన బోధించినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకొని, మరియా అంటూనే బోధకుడా అనింది. హల్లెలూయా! ఏం మాట్లాడుతుంది మరియా ఇక్కడ? రబ్బూని అనింది. రబ్బూని అంటే మాటకు అర్థం ఏంటి? బోధకుడు అని అర్థం. హల్లెలూయా! రబ్బూని అనే మాటకు అర్థం ఏంటి? బోధకుడు, బోధకుడు. రబ్బూని ఈస్ నథింగ్ బట్ బోధకుడు అని అర్థం. గనక మరియా ఏం చేసిందంటే, ఆయన బోధించినటువంటి సంగతులను మరిచిపోలేదు. ఏ మాటలనైతే యేసుప్రభు బోధించాడో, ఆ బోధించినటువంటి మాటలన్నిటిని గుర్తుపెట్టుకునింది. నేను చనిపోతాను, సమాధిలో ఉంచబడతాను, తిరిగి లేపబడతాను. ఎప్పుడైతే ఆ సత్యము నిజరూపముగా ఆయన ముందర నిలవబడినాడు. నేను లేస్తానన్నాడు. లేచిన వెంటనే మరియా అనేటువంటి మాటను సంబోధించినప్పుడు మరియా ఏమనిందంటే రబ్బూని అనింది. 17వ వచనం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దని నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును నైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. వాట్ ఏ రెవల్యూషన్ ఆఫ్ దిస్ వర్డ్. యేసు ప్రభు మరియతో మాట్లాడుతున్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. అక్కడి నుంచి మనం ఒకసారి రీక్యాప్ చేద్దాం. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, సమాధిలో ఉంచబడ్డాడు. 3వ దినం అయింది. 3వ దినము పెందల కడనే మరియా వచ్చింది సమాధి దగ్గరికి. అక్కడ చూస్తే ఆయన అక్కడ లేనటువంటి స్థితిని కనుగొని ఏడుస్తుంది, కన్నీళ్లు విడుస్తుంది. ఆ సమాధిలో వంగి చూస్తుంది, ఉన్నాడా అని వెతుకుతుంది. యేసు ప్రభు వచ్చి వెంటనే మరియకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు తోటమాలి అనుకొని మాట్లాడుతుంది. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే మరియా అన్నాడో, ఆ పదము పిలుపుని గుర్తుపెట్టుకుంది. యేసు ప్రభు ఎప్పుడు కూడా మనల్ని పిలుస్తున్నాడంటే స్పెసిఫిక్గా పేరు పెట్టి పిలిచేస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే చాలా సందర్భాల్లో గిడియన్ అనే స్వరం వినిపిస్తుంది నాకు. గిడియన్ అంటాడు. ఎవరు పిలిచారు నన్ను? సి ఎంత టాంజబుల్గా అది వినిపిస్తుందంటే గిడియన్ డోంట్ గో, అంతే అయిపోయింది అక్కడికి. గిడియన్, మరియా, ఎవరు పిలుస్తారండి? ఎవరు పిలుస్తారు? మన పేరును బట్టి పిలిచేవాడు దేవుడే. చాలా మంది పిలుస్తూ ఉంటారు కానీ నీకు దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగేవాడవైతే దేవుడు నేను పిలిచినప్పుడు నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము వినును. ప్రార్థన సహవాసములు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చెప్పడమే కాదు, ఆయన స్వరాన్ని కూడా వినువారముగా ఉండాలి.
నా గొర్రెలు నా స్వరాన్ని వినేవిగా ఉండాలి. ఎప్పుడైతే యేసు మరియను చూచి మరియా అని పిలిచాడో, ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో ఏమన్నది? రబ్బూని అని పిలిచాను. బోధకుడు అనే అర్థం. నేనింకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదమ్మా. నేను నిజంగా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నువ్వు నన్ను ముట్టుకొనవద్దు అంటున్నాడు. తండ్రికి నేను ఇంకా చూపించలేదు. తండ్రికి నేను చూపించాలి. ఏంటి నేను తిరిగి లేపబడ్డాను. ఈ రక్తాన్ని తీసుకొని తండ్రి దగ్గర వెళ్లి చూపించాలి. ఆ రక్తము ద్వారా మనమందరము విమోచించబడ్డాము. విమోచన రక్తాన్ని నేను చిందించాను అని తండ్రి దగ్గరికి ఇంకా కనపరుచుకోలేదు. అందుకే నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. నా సహోదరుల దగ్గరికి వెళ్ళు. నా సహోదరుల దగ్గరికి వెళ్లి చెప్పు. నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడును నైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. వెంటనే దేవుడిని పరలోకపు తండ్రిగా మనకి చేసేసాడు దేవుడు. Christ is not talking in this passage about his ascension and being seated in the right hand of the Father, because just a short time later he appeared again. సో ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణము గురించి మాట్లాడట్లే అక్కడ. ఆరోహణము గురించి మాట్లాడట్లేదు. ఆయన కనిపించాడు. తిరిగి శిష్యులతో కనిపించబోయేటువంటి సమయం గూడా ఉంది. శిష్యులకు ఆయన ఇంకొకసారి కనిపించినప్పుడు వాళ్ళేమనుకున్నారంటే భూతం అనుకున్నారు. చూడండి లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా 24 39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములను చూడుడి. నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పాను. భూతానికి మాంసము ఎముకలు ఉండవు అని యేసుప్రభువే చెప్తున్నాడు. భూతము ఆకారంతో వచ్చి నిలవబడితే శరీర రక్త మాంసములు ఉంటే ఎముకలుంటే అది భూతం కాదు. భూతాన్ని నువ్వు టాంజిబుల్ గా పట్టుకోలేవు. సో ఎందుకు నన్ను ముట్టుకోవద్దు అని యేసు ప్రభు మరియతో చెప్పాడు. ఆ మరియకు ఎప్పుడైతే మరియ దగ్గరికి యేసు ప్రభు వచ్చి మొట్టమొదటిగా కనిపించాడో ఆ సమాధి దగ్గర తోటమాలి అనుకునింది. తర్వాత రకరకాలుగా అనుకున్న తర్వాత బోధకుడా అని గుర్తెరిగి మరి ఆయన్ని పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు యేసు ప్రభు ఎందుకు పట్టుకోనివ్వలేదు. ఇక్కడైతే శిష్యులను ఏమంటున్నాడంటే, నేనే అనుటకు నేనే యేసును అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. నన్ను పట్టి చూడుడి అంటున్నాడు ఇక్కడ. వై ఈస్ టెల్లింగ్ టు ద డిసైపుల్స్ టు టచ్? వై నాట్ మేరీ? ఇక్కడ మనం గుర్తెరగాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఆయన తిరిగి లేచినప్పుడు సమాధిలో ఆయన తన రక్తాన్ని తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి అర్పణగా, రక్తము ద్వారా అర్పణగా తండ్రి దగ్గరికి నిత్యత్వముతో కూడిన అర్పణగా ఆయన ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళలేదు. అందుకే మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటను మనం చూసాం. ఏం చూసాం హెబ్రీయులకు రాసిన పత్రికలో? ఇంతవరకు మనం చదివినటువంటి మాటను ఒక్కసారి అక్కడికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 11, 12 వచనాలు. హెబ్రీ 9, 11, 12. మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాను. ప్రధాన యాజకుడుగా తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుట. అంటే ఇక్కడ యాజకుడు, బలి పశువు ఇద్దరు ఒకటే.
యేసుప్రభు బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు యాజకుడుగా తన సొంత రక్తముతో తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి దాన్ని అర్పిస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ వాట్ ద జీసస్ మినిస్ట్రీ వాస్ డన్. అర్థమైందండి అందరికి? ఈరోజు చెప్పేటువంటి మాట దేవుడు మీకు అర్థం అవును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించును గాక, మీరు ఈ సత్యాన్ని ఎరుగుదురు గాక. మొట్టమొదటిగా మరియ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ముట్టుకోవద్దన్నాడు. శిష్యుల దగ్గర నిలవబడినప్పుడు నా చేతులు నా గాయాలను బట్టి ఏలు పెట్టి చూడండి, నన్ను ముట్టుకోండి అన్నాడు. ఎందుకు అంటే ఆయన ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. మరియ దగ్గర అంటే అది ఆరోహణం గురించి రాయబడలా అక్కడ. అయితే తిరిగి లేచిన వెంటనే యేసు ప్రభు సమాధిలో నుంచి ఆయన సజీవుడుగా పునరుత్థానుడుగా లేచిన వెంటనే ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళి, ఇదిగో నేను ఈ రక్తమును తీసుకొని వస్తున్నాను, ఇది అనేక వారికి జనములకు పాప పరిహారార్థ బలిగా ఈ అర్పణ, నేను పాప పరిహారార్థ బలిగా మార్చబడ్డాను. అన్ని బలులు ఆయనలో ఉన్నాయి. ఆ రక్తాన్ని తీసుకొని తండ్రికి ఇంకా చూపించలేదు. అందుకే మనం చూస్తున్నాం, యేసు ప్రభు గొర్రెపిల్లగా మరణించాడు. అయితే ఆయన గొప్ప ప్రధాన యాజకుని వలె తిరిగి లేచాడు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు గొర్రెపిల్లగా బలిగా మరణించాడు. ప్రధాన యాజకుడుగా ఆయన తిరిగి లేచాడు. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ గాడ్స్ పర్సనాలిటీ. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన కనికరము నమ్మకత్వముతో కూడినటువంటి యాజకుడు. అందుకే ప్రతిసారి కూడా యాజకత్వములో ఈ నమ్మకత్వము, కనికరము అంటే మర్సీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ దిస్ హై ప్రీస్ట్ జీసస్ క్రైస్ట్. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల్లో మనకి ఇది అర్థమవుతుంది. హీబ్రూస్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 14 to 17. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావమును అబ్రహాము సంతానముగా ఎంచుకున్నాడు. అందుకే అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1:1లో యేసు ప్రభుని గురించినటువంటి పరిచయం ఎలా జరిగిందంటే, అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అని ఆయన జననాన్ని గురించి రాశారు. సో ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు. సో రక్త మాంసములు గలవాడై మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేశాడు. అంతేకాకుండా ఆయన నశింప చేయడమే కాకుండా జీవిత కాలమంతయు మరణ భయంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విడిపించాడు. The greatest thing that God ever did on the cross is to overcome the fear of being surrendered unto Satan. ఆ బంధకం నుంచి విరగొట్టబడ్డాం మనం. 17వ వచనంలో మనం చూస్తే, కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. Wherefore in all things it beloved him to made like unto his brethren, that he might be a merciful and faithful high priest in things pertaining to God. కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము. ఇప్పుడు ఆయన ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే, కనికరమును నమ్మకత్వముతో కూడినటువంటి యాజకుడు కావాలి అని.
గ్లోరీ టు గాడ్. కనుక ఇటువంటి యాజకత్వాన్ని ఆయన కలిగి ఉండాలి అంటే ఆయన బలిగా మార్చబడినటువంటి గొర్రె పిల్ల రక్తము చేత తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి తను తాను ప్రత్యక్షపరుచుకొని యాజక ధర్మాన్ని జరిగించడానికి కొరకై ఆయన తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్టి యాజకత్వ ధర్మము ఏంటి, ఏం చేస్తుంది అని మనం కానీ చూస్తే హెబ్రీ 9, 11, 12లో ఏమనుందంటే, క్రీస్తు రాబోచున్న మేలు విషయం ప్రధాన యాజకుడిగా వచ్చి, ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఆయన వచ్చాడు, తానే నిత్యమైన విమోచన పొందాడు. విమోచన ఎటువంటి విమోచన అంటే నిత్యమైన విమోచన, ఎటర్నల్ రిడెంప్షన్. హస్తకృతము కానిదనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణతమునైన గుడారము ద్వారా. గుడారం ఎటువంటిదంటే మహిమ గుడారం. మేకలేకి కోడలేకి రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. సో పాత నిబంధనలో పౌలు గారు దేని గురించి దీన్ని మాట్లాడుతున్నాడంటే, ఒక యాజకుడు, అక్కడ ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి ఆ మేకల యొక్క రక్తము ద్వారా ప్రజల యొక్క పాపమును పరిహారమును కొరకై వాళ్ళు ఏటేటా వెళ్ళే వాళ్ళే ఉన్నారు. ఇది ఎవరి కోసం అంటే ప్రజల యొక్క పాపమును కప్పడానికి. నేను మీకు మొన్న లాస్ట్ ప్రేయర్లో ప్రజల పాపమును కనిపించకుండా కప్పబడడానికి ప్రాయశ్చిత్తముగా మేకల యొక్క కోడెల యొక్క రక్తము చిందించి ప్రధాన యాజకుడు ఆ రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడై ఉన్నాడు. అయితే ఇప్పుడు నూతన నిబంధన రక్తం ఏంటి అని అంటే, ఒక్కసారి నిత్యత్వముతో కూడినటువంటి విమోచనను మనం సంపాదించాము. ఇది మేకల యొక్క కోడల యొక్క జంతువుల యొక్క రక్తం కాదు, కానీ స్వరక్తము చేత యేసు ప్రభు ఏం చేశాడంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. అలాగా మనకు కూడా యాక్సెస్ ఇవ్వబడింది దేవుని సన్నిధిలో నిలవబడడానికి, దేవుని సన్నిధిలో సహవాసంలో ఉంచబడడానికి. ముందు ఇట్టి ప్రార్థన సహవాసం ప్రతిరోజు వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడైనా దేవుని స్వరం వినాలంటే తరచుగా వినాల్సిందే. ఏదైనా దేవుని కార్యం జరిగించబడాల భూమి మీద అంటే అప్పుడు ఆయన ఆత్మచేత ఎవరు ప్రేరేపించి వాళ్ళ ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు దానిని గ్రహిస్తూ వచ్చారు. ఈ రోజు అటువంటి పరిస్థితి కాదు. ఈ రోజు మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఆయన స్వరక్తము చేత ఒక్కసారే బలిగా చేయబడ్డాడు. ఆ బలి ఏంటి అని అంటే, ఆయన యాజకునిగా చేయబడడానికి మర్సిఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్హుడ్ లేక ఆయన వెళ్ళాడు. అది ప్రస్తుతం అందున్నటువంటి క్రీస్తు యొక్క పరిచర్యగా ఎంచబడుతుంది. అందుకే క్రీస్తు ఒక్కసారే ఎంటర్ అయిపోయాడు హోలీ ఆఫ్ హోలీస్ లేక్. దిస్ ఈస్ వన్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి రిపీటెడ్. ఆయన మరలా ఇంకొకసారి శిలువ మరణాన్ని పొంది ఇంకొకసారి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. ఒక్కసారే నిత్యత్వముతో కూడిన విమోచనను మనం సంపాదించుకోగలిగాము. దానికి ఆయన రక్తము గ్యారంటీగా ఉంచబడింది. మన విమోచనకు కారణం ఏంటి అంటే ఆయన రక్తాన్ని చిందించాడు. అది తండ్రి చేత అంగీకరించబడింది. తండ్రి చేత అంగీకరించబడినటువంటి క్రీస్తు యొక్క రక్తము నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా, స్వరక్తము ద్వారా ఆయన ఈ విమోచన కార్యమును ఒక్కసారి చేశాడు. అది మరలా రిపీట్ చేయబడాల్సిన అవసరం లేదు. అందుకే మనకు అట్టి ధైర్యం ఉంది ప్రార్థన జీవితంలో. దీనినే ఆయన చేయడానికి కొరకై మరియను చూసినప్పుడు నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. ఆయన ఆ విమోచన కార్యం ఇంకా సమాప్తి కాలేదు కాబట్టి ఆయన ముట్టుకోవద్దు అన్నాడు. శిష్యులకు ఆయన కనపరచబడినప్పుడు ఆయన ముట్టుకోమన్నాడు. అప్పటికి ఈ యొక్క విమోచన కార్యము సంపూర్ణంగా అయిపోయింది. తండ్రికి కనపరుచుకొని ఆయన తిరిగి శిష్యులకు కనిపించాడు.
తర్వాత ఆయన కొన్ని దినాలు అయిన తర్వాత ఆయన ఆరోహణం అయ్యాడు. తండ్రి సన్నిధిలో ఆయన కుడిపార్శ్వమున కూర్చోవడానికి. సో ఆయన మొట్టమొదటిగా ఆయన మినిస్ట్రీ ఆన్‌గోయింగ్ హి బిగన్ అనదర్ మినిస్ట్రీ ఆన్‌గోయింగ్ హై ప్రీస్ట్లీ మినిస్ట్రీలో ఏంటి అనంటే, ఈ ప్రధాన యాజకుని యొక్క పరిచర్యలో ఏంటి అనంటే, మొట్టమొదటిది హి బికమ్ అవర్ అడ్వొకేట్. నెంబర్ 2 హి బికమ్ అవర్ మీడియేటర్. నెంబర్ 3 హి బికమ్ అవర్ ఇంటర్సెసర్. నెంబర్ 4 హి బికమ్ అవర్ షెపర్డ్. ఈ 4 గురించి మనము తెలుసుకోవడానికే ఇది ప్రెజెంట్ డే మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి దానిని మీకు ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ద ప్రెజెంట్ డే మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద హై ప్రీస్ట్లీ మినిస్ట్రీ. గొప్ప ప్రధాన యాజకుడు నిత్యత్వముతో కూడినటువంటి విమోచనను ఆయన సంపాదించుకొని తండ్రి దగ్గర తన స్వరక్తము చేత తండ్రి దగ్గర కనపరుచుకున్నటువంటి వాడుగా ఆయన మన కొరకై బికమెన్ వాట్ ఈస్ నౌ ఈజ్ an advocate. He is a high priest and he become an advocate for us, and he become an intercessor, and he become a shepherd, just like he is a mediator. సో ఇక్కడ ఈ మాట అటోన్మెంట్, ప్రాయశ్చిత్తము అనే మాట ట్రాన్స్లేషన్ మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలిగితే, రోమా 5:11లో ఏమని రాయబడిందంటే, అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే మనం సమాధానపరచబడ్డాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోనికి ఎలాగ ప్రవేశించునో, అలాగనే మనుషులందరూ పాపం చేసినందుకు మరణం అందరికీ మనకి ముందుగానే ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. మన సమాధాన స్థితి ఎవరి వల్ల కలిగిందంటే ఆయన ద్వారానే. లేకపోతే మనకు దేవునితో సమాధానం లేదు. మన పాపం విషయమై శత్రువులమై ఉన్నాం. మనం ఆయన దగ్గరకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆయనను సమీపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆయనతో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆయన స్వరాన్ని వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. నిబంధన లేనటువంటి వారముగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము, సమాప్తి చేయబడినటువంటి శిలువ కార్యము ద్వారా, ఆయన పునరుత్థానముగా లేపబడుట ద్వారా 2 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పునరుత్థానము, ఆరోహణము. పునరుత్థానం వేరు, ఆరోహణం వేరు. పునరుత్థానం ద్వారా ఆయన ప్రధాన యాజకుడుగా లేపబడ్డాడు. ఆయన రక్తాన్ని, ఆయన బలిగా తన సొంత రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలం అనగా తండ్రి దగ్గరకు వెళ్ళాడు. తండ్రి యొక్క సహవాసం దగ్గరకు వెళ్ళాడు. ఇది ఆయన పునరుత్థానుడిగా లేచిన తర్వాత. కానీ ఆయన ఆరోహణముగా వెళ్ళుటకు ముందు శిష్యులకు కనిపించాడు. మరియకున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఆయన ఈ విమోచన కార్యము జరగడానికన్నా ముందే మరియకు కనిపించాడు. ఎందుకు కనిపించాల్సి వచ్చింది అని అంటే, దెర్ ఈస్ ఎ పర్సన్ వెయిటింగ్ టు సీ జీసస్. యేసును చూడడానికి ఆమె ఎంత ఆశ కలిగిందిగా సమాధి దగ్గరకు వచ్చింది. ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడానికి నన్ను వెదుకుచూ వచ్చినటువంటి ఈ స్త్రీకి నేను కనిపించాలి అని చెప్పి ఆయన కనిపించడం జరిగింది. యాక్చువల్గా ఆమె కూడా కనిపించాల్సిన అవసరం లేదు. ఆయన రక్తాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రెజెంట్ అవ్వాలి. హీ హ్యాడ్ టు ప్రెజెంట్ బిఫోర్ ద ఫాదర్ విత్ హిస్ బ్లడ్. ఎందుకంటే అది విమోచన రక్తము ద్వారా అందరినీ విమోచించడానికి కొరకై ఆ రక్తాన్ని తీసుకొని ఆయన అక్కడికి వెళ్ళి ప్రెజెంట్ చేసి తర్వాత తిరిగి రావాలి. తర్వాత మనుషులకు కనిపించాలి. ఇట్ వాస్ నాట్ హ్యాపెన్ బికాస్ ద డిజైర్ ఆఫ్ ద మేరీ దట్ షీ సాట్ జీసస్. యేసును వెదికింది. యేసును వెదుకువారు, దేవునిని వెదుకువారు, వారికి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఈ రిడమ్షన్ అండ్ అటోన్మెంట్ 2 వేరే వేరేవి. రిడమ్షన్ అనే మాట నూతన నిబంధనకు చెందింది. అటోన్మెంట్ అనే మాట పాత నిబంధనకు చెందింది. గుర్తుపెట్టుకోండి. అటోన్మెంట్ ఏ ఫార్ ఓల్డ్ టెస్టిమెంట్, రిడమ్షన్ ఆర్ ఫార్ న్యూ టెస్టిమెంట్.
ఈరోజు మనం అటోన్మెంట్లో లేము. ప్రాయశ్చిత్తం కాదు మంది. మరలా తిరిగి ఇంకొక యాజకుడు కావాలా? ప్రతిసారి ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఒక యాక్సెస్ కావాలా? నో వే. నౌ యు ఆర్ ఇన్ రిడమ్షన్. వన్ టైం వన్ టైంగా ఓటీపీ వన్ టైం సెటిల్మెంట్ అంటారు చూసారా? ఒక బ్యాంకులో మనం రుణము తిరిగి ఇస్తూ ఉన్నారనుకోండి, నేను వన్ టైం సెటిల్మెంట్ చేయాలనుకుంటాను, నాకు ఇంకా దీనిని ఇంకా నేను ఈ అప్పులో నేను ఉండకుండా ఒక్కసారి నేను చెల్లించేస్తాను అని అంటారు చూసారా? దానికి ఇంక ఇంట్రెస్ట్ ఉండదు, ఏం ఉండదు. అలాగనే యేసు ప్రభు వన్ టైం సెటిల్మెంట్ చేశాడు. దేని విషయమై? నీ పాపాని విషయమై, నీ పాపం విషయమై వన్ టైం సెటిల్మెంట్లో ఆయన శిలువ మ్రానెక్కాడు, చనిపోయాడు, బలిగా చేయబడ్డాడు, రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి విమోచన కార్యక్రమాన్ని ముగించాడు. ఆ విమోచన కార్యక్రమం ద్వారా నీకును నాకును ఇటు విమోచన ఇవ్వబడింది. ఏంది అంటే, విమోచించబడిన రక్తము ద్వారా ఇప్పుడు నేను దేవునికి దగ్గర అవుతున్నాను, దేవునితో సహవాసం చేస్తున్నాను. మనము కనికరింపబడి ఆ కృపా సింహాసనం ఎదుటానికి వెళ్ళి ధైర్యముగా నిలవబడుతూ ఉన్నాము. హల్లెలూయా. ఇట్స్ అండ్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండ్ గ్రేటెస్ట్ ట్రూత్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. గనక ద నేచర్ ఆఫ్ మ్యాన్ దట్ హ్యాస్ కాస్డ్ హిమ్ టు సిన్ రిమైండెడ్ టు డీల్ విత్. అందుకే మానవుని యొక్క తత్వము, వైఖరి అంతా కూడా విరగ్గొట్టి దాన్ని పాడు చేసుకునేదైతే, దేవుని యొక్క తత్వము, నిబంధన ఏందంటే తిరిగి దాన్ని సమకూర్చడము, దాన్ని తిరిగి నూతనపరచడం అనేది ఆయన చేశాడు. అందుకే మొదటి ఆదాము పతనమయ్యాడు, రెండవ ఆదాము దానిని తిరిగి సంపాదించాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో మొదటి ఆదాము నిత్య జీవాన్ని, తిరిగి యేసుక్రీస్తు ప్రభు ఆ నిత్య జీవమును తిరిగి మనకు తీసుకొచ్చి పెట్టాడు. ఏ ఆదాము అయితే దేవునితో సహవాసమును పోగొట్టుకున్నాడో, దేవునితో రోజు మాట్లాడేటువంటి స్థితిలో ఆ ఏదెను తోటలో దేవుడు ఆదాముతో రోజు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఆ ఆదాము ఏం చేశాడంటే దాంట్లో నుంచి దూరంగా వెళ్ళగొట్టబడ్డాడు. దేవునితో మాట్లాడలేనటువంటి స్థితిలో, దేవుడు దగ్గరికి రాలేనటువంటి స్థితిలో, ఆయన మహిమ దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆదాము నీ దేవుడు రెండవ ఆదాముగా ఆయన తను తాను కనపరుచుకొని నిరంతరము మనతో కూడా ఉండేటువంటి స్థితిని నూతన నిబంధన ద్వారా అనుగ్రహించాడు. ఇది నిజంగా ఆశీర్వాదకరం అండి. చూడండి, ఒక మాట చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి, హీబ్రూస్ చాప్టర్ 9 24వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. హీబ్రూస్ చాప్టర్ 9 and from verse 24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి, చూడండి జాగ్రత్తగా వినండి, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ హస్తకృతమైనటువంటి పరిశుద్ధ స్థలం ఏది? ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్ష గుడారం హస్తకృతం అంటే మనుషులతో చేయబడినటువంటి ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశింపలేదు. జాగ్రత్తగా వినండి. హస్తకృతము కానిది నిజమైనటువంటి పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు. గాని ఇప్పుడు మన కొరకై దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. పరలోకానికి అసెండ్ అయ్యాడు. అదే అతి పరిశుద్ధ స్థలం. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలేదు. ప్రధాన యాజకుడు అప్పుడు పాత నిబంధనలో ఏటేటా ప్రవేశించేవాడై ఉన్నాడు అనేక పర్యాయాలు. అది ఆయన రక్తం కాదు. కోడెల యొక్క, మేకల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క రక్తంతో ఆయన ప్రవేశించేవాడు. ఇప్పుడు అది కాదు. 26వ వచనం, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా.
ఒక్కసారే, చెప్పండి, ఒక్కసారే 1 టైం సెటిల్మెంట్ చేశాడు యేసు ప్రభు. నో మోర్ సెటిల్మెంట్స్ నౌ. నీ పాపాన్ని గురించి ఆయన మరలా శిలువరాని మీదకి ఎక్కాల్సిన అవసరం లేదు. అందుకే క్రైస్ట్ డైడ్ ఫర్ మై సిన్స్ ఆఫ్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అని అన్నాడు ఒక ఆయన. ఫ్యూచర్ సిన్స్ గురించి కూడా ఆయన వైపు నుంచి విమోచన కార్యాన్ని చేసేసాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ విమోచన కార్యమందు విశ్వాసం ఉంచి, అయ్యా నేను ఈరోజు విశ్వసిస్తున్నాను, నా కొరకై మరణించావు. అందుకే లేఖనాల్లో ఎక్కడ కానీ సిన్స్ అనే మాట రాయలేదు. సిన్స్ ఆర్ డీడ్స్ ఆర్ యాక్ట్స్ దట్ ఆర్ రాంగ్. ఇట్ సేస్ సిన్. పాపము అన్నాడు కానీ పాపములు అనే మాట రాయలేదు. పాపములు అంటే ఏంటంటే కార్యరూపకమైనటువంటి క్రియలు, అవి పాపములు. పాపము అంటే ఏంటంటే మ్యాన్స్ నేచర్. ఇది మానవుని యొక్క స్వభావము. ఏంటి అది? పాపము చేయడానికి కలిగిన స్వభావము పాపము. అందుకే 28వ వచనంలో చూడండి, హెబ్రీ 9:28. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి, ఇక్కడ రాయబడింది సిన్స్ అనే మాట రాయబడింది. ముందేం రాయబడింది? సిన్ అనే మాట రాయబడింది. తన కొరకై కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తమై పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమయ్యను. Christ not only bore our sins, our deeds and acts of wrongdoing, he bore our sin, which is called man's sin nature. రెండు విషయాల కొరకై ఆయన మరణించాడు శిలువ మరణాన్ని మీద. ఒకటి పాపము అంటే పతనమైనటువంటి మానవుని స్వభావము. అది ఆదాము నుంచి మొదలైంది ఇప్పటి వరకు. దాని విషయమై ఆయన మరణించాడు. రెండవది పాపములు అంటే క్రియలతో కూడినటువంటి పాపములు. రెండు విషయాల గురించి ఆయన విమోచన కార్యాన్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఎంతైంది? సమయం అయిపోయింది. నేను దీని గురించి రేపు మీతో ఇంకా కొద్దిగా ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని దగ్గరికి ధైర్యంగా నిలవబడి రావాలి అని అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆయన ఇంత కార్యం చేశాడు. శిలువమాన మీద వేలాడడం అంటే అది ఏదో ఊరికే అలా వచ్చి మేకులు కొట్టించుకొని చచ్చిపోతే సరిపోద్ది అని చెయ్యలేదు. ఇదొక ప్రక్రియ. దిస్ ఈస్ గ్రేటెస్ట్ పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్. క్రీస్తు లోకానికి వచ్చుట, చనిపోవడానికి వచ్చాడు. ఆయన ఎందుకు చనిపోయాడు? ఆ చనిపోవట ద్వారా మనకి ఎట్టి ఆధిక్యత కలిగి ఉన్నాం. ఆ విశ్వాసము ద్వారా మనకు పొందుకున్నటువంటి ఈ ఆధిక్యతను క్రీస్తులో మనం ఏ విధంగా వాడుకొనుచున్నాం. ఇది నిజమైనటువంటి క్రైస్తవత్వం. క్రీస్తుని ఎరిగి ఆయన మనకు పరిచయం అయ్యి కూడా ఆయనలో మనం అభివృద్ధి చెందకపోతే అది మన తప్పే, దేవుని తప్పు కాదు. మన తప్పది. మనం ఆ మిస్టేక్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. క్రీస్తు మనకి ఇట్టి కార్యమును, శిలువ కార్యమును చేసినప్పటికీ మనము క్రీస్తు యొక్క తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా వృధా చేస్తున్నాం అన్నమాట శిలువ కార్యాన్ని. అందుకే ప్రార్థన కొరకై రావాలంటే చాలా మందికి ధైర్యం ఉండదు. దేవుడు నన్ను ఏమన్నా అంటాడేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు నన్ను ఏమంటాడో అనే నిశ్చయిత లేకుండా అపనమ్మకత్వంతో ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. అందుకే వారి ప్రార్థన జీవితము లోతుగా, అన్యోన్యంగా, సహవాసముతో కూడినటువంటి ప్రార్థన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండట్లేదు. కనుక ఇట్టి మాటల చేత మనము ధైర్యపరచబడినటువంటి వారముగా ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యాలను మీరు వెళ్ళి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని చదవండి. క్రీస్తు రాబోచున్నటువంటి మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా ఏ విధంగా ఆయన లేపబడ్డాడు, బలిగా మరణించాడు, యాజకుడుగా లేపబడ్డాడు. ఈరోజు దట్ ఈస్ ద truth that I am going to expose and expound today. He died as a sacrifice and he resurrected back as a priest, high priest.
అందుకే హై ప్రీస్ట్లో చేసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆ రక్తాన్ని, తన సొంత రక్తాన్ని తీసుకొని తండ్రి దగ్గర కనపరిచాడు. సో దట్ వీ గాట్ అన్ యాక్సెస్ విత్ గాడ్. ఓల్డ్ టెస్టిమెంట్ డజంట్ హ్యావ్ అన్ యాక్సెస్ టువర్డ్స్ గాడ్, బట్ మనం నూతన నిబంధనలు ఆయన రక్తము ద్వారా తండ్రితో సమాధానపరచబడి, తండ్రి దగ్గరికి రాగలిగి, తండ్రితో మాట్లాడగలిగి, తండ్రి స్వరాన్ని, తండ్రి ప్రేమను వినగలిగినటువంటి వారముగా, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారముగా, ఆయన సహాయము ద్వారా మనము ప్రార్థన సహవాసంలో నిలిచి ఉన్నాం. దేవుడి ఇట్టి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. తిరిగి మనం రేపు ఉదయాన్నే 5 గంటలకు మనం కలుసుకోబోతున్నాం. రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ వాక్యమే లేకపోతే ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాక్యం లేకపోతే దేవుణ్ణి ఎరగడం కష్టం. వాక్యం లేకపోతే ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడని అర్థం చేసుకోవడం కష్టం. అందుకే దేవుడు ఈ మాటలను మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా మీ జీవితాల్లో లోతైనటువంటి సత్యము నాటబడి మీరు ప్రార్థన సహవాసమందు స్థిరపరచబడుదురుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అయిన వెంటనే మీరు దీన్ని ఇలాగనే కొనసాగిస్తూ దేవునితో సమయాన్ని గడుపుతూ వాక్య ధ్యానంలో వాక్యాన్ని తెలుసుకుంటూ ఆయనకు దగ్గరగా చేయబడడానికే ఈ 40 ఉపవాస దినాలను ఎంచుకున్నాం. సో ఐ థింక్ 24th December is the last day that we are going to close this 40 days fasting prayers. అప్పటి వరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ క్రిస్మస్ ముందు దినం వరకు ఈ మార్నింగ్ డైలీ డివోషన్స్, డైలీ ప్రేయర్, ఫాస్టింగ్ డివోషన్స్లో మీరు అందరూ కూడా ఇన్వైట్ చేయండి. చాలామందికి ఇంకా తెలీదు. ఇన్వైట్ దెమ్. జస్ట్ ఒక లింక్ క్లిక్ చేస్తే చాలు మనం వాక్యం దగ్గరికి రావచ్చు. జస్ట్ ఏ స్మాల్ క్లిక్, యు ఆర్ అవే టు రిసీవ్ దిస్ వర్డ్. సో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి యేసు నామములో ఈ ఉదయకాలంలో మరొక దినంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. నీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలను, వాక్యాన్ని అర్థమయ్యే రీతిగా నాయన బోధించి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై నిజంగా మేము మేలు పొందాం. మీరు ప్రధాన యాజకుడుగా, మీరు పునరుత్థానమైనటువంటి క్రీస్తుగా లేపబడి యాజక ధర్మాన్ని మీరు జరిగించినందుకే వందనాలు. తద్వారా మేము ఒక్కసారే విమోచించబడ్డాం. ఈ విమోచన కార్యం ద్వారా మిమ్మల్ని సమీపించడానికి, మీ అందు ఆనందించడానికి, మీతో సహవాసం చేయడానికి, ప్రార్థించడానికి, మీతో మాట్లాడడానికి, మీ వాక్యాన్ని, మీ స్వరాన్ని వినడానికి మమ్మల్ని అర్హులుగా చేశారు. మీ రక్తం ద్వారా, మీ కృప ద్వారా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విన్నటువంటి వాక్యాన్ని నూరంతలుగా ఫలింప చేయండి. మరి జీవితాలు మీరు నాటి మీరే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి గణపరిచి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సన్నిధిలో మీరు ఉంటున్నారు. ఆయన ప్రసన్నత, ఆయన కనికరాన్ని మీరు పొందుకొని ఉన్నారు. చాలామంది జాయిన్ అయ్యారు ఈరోజు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు చంద్రకళ సిస్టర్, దినకర్ బ్రదర్, హిమబిందు సిస్టర్, జాన్, డాక్టర్ విజయ, కెరిన్ సిస్టర్, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మి అక్క, మంజుల సిస్టర్, నీలిమా సిస్టర్, శైలజ సిస్టర్, రిషిత సిస్టర్, సాగరిక సిస్టర్, షారన్ సిస్టర్, సుధారాణి సిస్టర్, సునీతమ్మ, మీకు అందరికీ ఎంతో దేవుని నామంలో మీకు అందరికీ నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రేపటి దినం మనం తిరిగి కలుసుకోబోతున్నాం ఉదయం 5 గంటలకు. అంతవరకు మీరు వాక్యము ధ్యానంలో ఉండాలని కోరుచున్నాను, ప్రార్థిస్తూ ఉండాలని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.